ఓం మనము శిక్షావల్లి చూస్తున్నామండి. ఈ శిక్షావల్లిలో ఎక్కడి దాకా వచ్చాము? మూడవ అనువాకం దాకా నిన్న చెప్పుకున్నాం. ఇవాళ నాలుగవ అనువాకం చెప్పుకోవాలి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా నిన్నటి వరకు దానిలో? నిన్నటి వరకు చెప్పుకున్న దానిలో ఏమైనా సంశయాలు ఉన్నాయా? విషయాలు అయితే ఏం లేవు కానివ్వండి. తెలుగు టెక్స్ట్ బుక్ లో మాత్రం దీంట్లో చాలా అచ్చు తప్పులు ఉన్నాయి సార్. థర్డ్ దాంట్లో మూడో అనువాకం చదివిన దాంట్లో మెటీరియల్ లో కరెక్ట్ ఉంది, కానీ టెక్స్ట్ బుక్ లో తెలుగు టెక్స్ట్ లో చాలా తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల గురించి మీరు చూసేసుకోండి అమ్మా. అది తప్పులతో మనకేం ఆ, లింక్ లేదు. తప్పులు నాతో లింక్ లేదు. మన కంటెంట్ వైజ్ గా మీకేం ఇబ్బంది లేదు కదా? లేదండి, అది అర్థమైంది కదా. అది చదువుకుంటూ వెళ్ళడం అంతేనా? దాన్ని అంటే ఆ ప్రతిపదార్థాలు అవి చదువుకుంటూ వెళ్ళడం అంతేనా దాన్ని? అంతే 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 అంతే. సరే, ఇవాళ నాలుగవ మంత్రము, నాలుగవ అనువాకం. యశ్చందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోऽధ్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోऽసి మేధయా పిహితః श्रुतं मे गोपाय आवहन्ति वितन्वाना कुर्वाणा चिरमात्मनः वासागंस्ति मम गावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावह लोमशां पशुभिः सह स्वाहा अमायन्तु ब्रह्मचारिणः स्वाहा विमायन्तु ब्रह्मचारिणः स्वाहा प्रमायन्तु ब्रह्मचारिणः स्वाहा दमायन्तु ब्रह्मचारिणः स्वाहा क्षमायन्तु ब्रह्मचारिणः स्वाहा यशो जने सानि स्वाहा श्रेयान् वस्यसो आसानि स्वाहा तं त्वा भग प्रविशानि स्वाहा सा मा भग प्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे निभगाहं त्वयि मृजे स्वाहा यथापः प्रवतायन्ति यथा मासा अहर्जरम् एवं मां ब्रह्मचारिणो धातारायन्तु सर्वतः स्वाहा प्रतिवेशोऽसि प्रमाबाहि ప్రమాపద్యస్వ. ఇదండి. ఇంతేనా మంత్రం? అక్కడ కూడా ఉంది, వేరే ఏమైనా ఉందా? అంతేనండి. రైట్. ముందు దీని అర్థాన్ని చూద్దాం. ఇది ఏమిటిది అంటే, గురువు లౌకిక పారలౌకిక విధులు, వాటి హోమ విధి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు కర్లా వెళ్ళిపోమని చెప్పు. యహ ఎవడైతే, ఎవడు, ఛందసాం వేదములలో, వృషభ సర్వశ్రేష్ఠుడు, విశ్వరూప అంటే సర్వరూపము తాయనైన వాడు, అమృతాత్ అమృత స్వరూపములగు, ఛందోభ్య అంటే వేదముల నుండి, అధి ప్రధాన రూపముగా, సంబభూవ సంభవించినవాడు, సహ ఆ ఓంకార స్వరూపుడకు, ఇంద్ర అంటే ఇంద్రుడు అంటే ఎక్కడ మనకి వేదంలో ఇంద్ర శబ్దానికి పరమేశ్వరుడని రకరకాల అర్థాలు వస్తాయమ్మా.
సర్వ అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు మాం నన్ను స్పృణోతు అంటే సంపన్నునిగా చేయుగాక. దేవ ఓ దేవా, నేను నీ వలన అమృతస్య ధారణ అమృతమయ పరమాత్మను నా హృదయమునందు ధరించువాడను. భూయాసం కాగలను, ధరించువాడను కాగలను అనమాట. మే శరీరం నా యొక్క శరీరం ఏదైతే ఉందో విచర్షణం అంటే సర్వ విధములైన రోగములు లేకుండా అగుగాక. మే జిహ్వ నా యొక్క జిహ్వ నాలిక నా నాలుక మధుమత్తమా అంటే చక్కటి తీయనైనటువంటి మధురమైనటువంటి భాషిడి అగుగాక. చక్కటి మాటలను నేను మాట్లాడుదురుగాక. కర్ణాభ్యాం చెవులతో భూరి విశ్రువం బాగా నీ గురించి అధికముగా విందునుగాక. మేధయా పిహితః లౌకికమైన బుద్ధితో కప్పబడి ఉన్నట, పిహితమని కప్పబడుట ఉన్న బ్రహ్మణ బ్రహ్మ యొక్క పరమాత్మ యొక్క కోశ అసి నీవే దానికి కోశము అంటే నిధివి అయి ఉన్నావు. మే నా యొక్క శృతం విని ఉన్న ఉపదేశమును గోపాయ రక్షించు అంటే నేను గురువు దగ్గర ఏదైతే విన్నానో దానిని నీవు రక్షించు నాయన, మర్చిపోకుండా చేయి తండ్రి అని అని అంటే ఏంటి ఏమండి పరంబ్రహ్మ ప్రాప్తికు అవసరమైనటువంటి శారీరక బుద్ధి బలాలని పొందటానికి మనం పరమేశ్వరుణ్ణి ఆయన ఎట్లా గుర్తిస్తున్నాం? ఓంకారము ద్వారా అర్థిస్తున్నాము. ఓంకారం ఏమిటి? సర్వశ్రేష్టమైనది. దాని ఉచ్చారణము సర్వ వేదోచ్చారణ ఫలప్రాప్తికి సమానము. ఎందుకో చెప్పుకుందాం కాసేపు. ఓంకారము ఉచ్చరిస్తే సర్వ వేదములను ఉచ్చరించినట్లే. ఓంకారము పరమేశ్వర నామమే. అంటే ఓంకారం అన్నా పరమేశ్వరుడన్నా పరాత్పరుడన్నా బ్రహ్మము అన్నా సమానములే. అలాంటి ప్రణవ రూపమైన పరమాత్మ సర్వాధికుడు కనుక ఇంద్ర అనే నామం కూడా ప్రసిద్ధమైంది. ఇంద్రుడు అంటే ఐరావతికి తిరిగేవాడే కాదు, ఇంద్ర శబ్దం పరమాత్మకి సిద్ధం. తర్వాత ఈ ఐశ్వర్య ప్రాప్తి కొరకు మనం ఏం చేస్తున్నాము? అగ్నిలో ఆహుతులు చేసే విధానం చెబుతున్నాడు. అంటే ఐశ్వర్యం ఎలా పొందాలో చెబుతున్నాడు. మమ నా యొక్క ఆత్మనః నా కొరకు, నా యొక్క నా ఆ సొంతము కొరకు అనమాట. అచీరం వెంటనే, వాసాంసి చ వస్త్రములను, గావశ్చ గోవులను, అన్నపానే అన్నపానాదులను, సర్వదా ఎల్లప్పుడూ, ఆవహంతి కలిగించేవాడవై, వితన్వానా వాటిని విస్తరించువాడు, ఇవ్వడమే కాదు వాటి పెంచేవాడు కూడా అయి కుర్వాణ వాటిని తయారు చేసేవాడివై, లోమశాం పశుభిస్సహ అంటే రోమములు కలిగినటువంటి పశువులతో కూడినటువంటి. ఇవన్నీ ఉత్తమ జాతి లక్షణాలకి నిదర్శనం. శ్రియం అంటే సంపదను, మే ఆవహ నాకు కలిగించవయ్యా, స్వాహ ఈ ఉద్దేశంతో నీకు నేను ఆహుతులు సమర్పిస్తున్నాను. అంటే ఏమిటి? ఈ మంత్రాన్ని ఉచ్చరించి స్వాహా శబ్దంతో అగ్నిలో ఆహుతి చేస్తే అది ఐశ్వర్య ప్రాప్తికి సాధకం అవుతుందన్నమాట. అట్లాగే ఇది గురువు గురించి చెప్పుకున్నాడు. తర్వాత గురువు ఇప్పుడు శిష్యుడు గురించి చేస్తున్నాడు. ఏమిటది? బ్రహ్మచారిణ అంటే బ్రహ్మచారులు మా నా వద్దకు ఆయాంతు వచ్చెదరుగాక. బ్రహ్మచారిణ విమాయంతు అంటే
ఎటువంటి కపటములు లేకుండా ఉందురుగాక. అందరూ కలిసిమెలిసి శిష్యులందరూ కూడా గురువు గారి దగ్గర సవ్యముగా ఉందురుగాక. స్వాహ అని ఆహుతి చేస్తాడు. బ్రహ్మచారిణ ప్రమాయంతు అంటే నా దగ్గర ఆ బ్రహ్మచారులు ప్రామాణికమైన జ్ఞానమును గ్రహించెదరుగాక. స్వాహ మళ్ళీ బ్రహ్మచారిణ తమాయంతు ఇంద్రియములను వారి వారి ఇంద్రియములను వారి వారి అధీనములో ఉంచుకొందురుగాక. ఇది గమనించినట్లయితే అసలు పిల్లవాడు స్కూల్లోనే టీచర్ దగ్గర ఎలా చదువుకోవాలో తెలిసిపోతుందండి. ముందు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. గురువు గారు చెప్పింది సప్రమాణకంగా నేర్చుకోవాలి. పక్క వాళ్ళతో నిష్కపటంగా ఉండాలి. అందరూ సద్గురువుని ఆశ్రయించాలి. ఏమండి? తర్వాత బ్రహ్మచారిణ శమాయంతు అంటే శాంత స్వభావము. సారీ, శాంత స్వభావం అంటే మనసుని నిగ్రహించుకుని ఉండాలి. ఇంద్రియములను నిగ్రహించుకుని ఉండాలి. ఇలా ఉందురుగాక. అంటే ఏంటి? ఇట్లా గురువు తన శిష్యులతో కూడి హవనము ఆ, ఎవరో వెనకాల రిపీట్ అవుతుండింది, మ్యూట్ చేసుకున్నారు కాబట్టి అర్థం. కోరి హవనాన్ని చేశారు. అంటే ఏంటి? గురువు తన లౌకిక పారలౌకిక హితము కోసమని హవనం చేశాడు. జనేయశ ఆసాని స్వాహ అంటే జనులలో మిగతా వాళ్ళలో యశస్విని అగుదునుగాక. యశ ఆసాని వయసహ బాగా డబ్బున్న వాళ్ళలో శ్రేయాన్ ఆసాని అధికమైన ధనవంతుండగుదునుగాక. అట్లాగే భగవంతుడా తం త్వా ఆ నిన్ను ప్రవిశాని నేను నీ యందు ప్రవిష్టుడు అరుగుదునుగాక. ఓ భగవంతుడా నమా నీవు నన్ను ప్రవిశ మా యందు ప్రవేశించుము. ఓ భగవంతుడా తస్మిన్ సహస్ర శాఖే వేల కొలది శాఖలు కల త్వయి నీయందు ధ్యానము ద్వారా నిమగ్నుడనై అహం నేను నిమృజే స్వయముగా విశుద్ధమైనటువంటి వాణ్ణి అగుదునుగాక. అంటే ఏం చెప్పాడు ఇక్కడ? గురువు ఈ ఉద్దేశాలతో మంత్రోచ్చారణ పూర్వకంగా స్వాహ స్వాహ అంటూ అగ్ని యందు ఆహుతుల్ని ఇస్తాడు. అంటే ఈ కోరుకున్నవన్నీ ఆయనకి సిద్ధిస్తాయి. ఏమంటే ఈయనకి డబ్బులున్న వాళ్ళలో గొప్పవాడు ఎందుకు కావాలండి? యశస్సుల్లో పేరెందుకు ఉన్నవాడు కావాలండి అంటే శిష్యులకి మరి ఈయనేం డబ్బులు తీసుకోడు. తీసుకోకుండా పెట్టి విద్య భోజనం అన్ని పెట్టి చదివించి పంపిస్తాడు. మరి దానికి డబ్బులు కావాలిగా. కనుక ఆయన ఎవరిని అడగట్లా డబ్బులు. లోకల్లోకి బాబు నాకు డబ్బులు నాకు డబ్బులు అనగట్లా. పరమాత్మను ప్రార్థిస్తున్నాడు, నన్ను ధనవంతుని చేయి నువ్వు అని. ఎట్ట చేస్తావు ఆడిష్టం. ఇంకా నా దగ్గర చదువుకున్నవాడు వృద్ధిలోకి రావాలి, నాకు మంచి పేరు రావాలి అంటే చదువుకున్నవాడు మంచి పేరు తెచ్చుకుంటే ఈయనకి వద్దన్న మంచి పేరు వస్తుంది. ఇట్లా గురువు యొక్క నిస్వార్థమైనటువంటి ప్రార్థనలు ఇవి. యథా ఏ విధంగా అయితే ఆపహ అంటే నదుల్లో వాటిల్లో ఉండే జలము ప్రవిత నిమ్న స్థానము నుండి యాంతి సముద్రము పోచున్నదో ఎలాగైతే మాసాహ నెలలు అహర్జరం దినములు మొదలైన కాల ప్రవాహంతో కలిసిపోతున్నాయో అట్లాగే హే ధాత ఈ విధంగానే మమ నా యొక్క అన్ని వైపుల నుండి. ఇప్పుడు సముద్రం ఎక్కడో ఉందండి. తూర్పు నుంచి నదులు వస్తున్నాయి, దక్షిణ నుంచి నదులు వస్తున్నాయి, అటు నుంచి నదులు వస్తున్నాయి, అన్ని వేళ సముద్రంలో కలుస్తున్నాయి. అట్లాగే నాకు అన్ని వైపుల నుండి బ్రహ్మచారులు శిష్యులు వచ్చెదరుగాక. వచ్చెదరుగాక. ప్రతివేశ అసి
నీవు అందరికీ అంటే నిన్నే అందరూ వేడుకోవాల్సిన వాళ్ళయ్యా. మా ప్రభాహి, నన్ను బాగా తేజోవంతుడిగా చెయ్యి. మా ప్రపంచస్వ, నాకు నీ దివ్యమైన రూపమును లభింపచేయి అని ప్రార్థించాడు. అంటే ఈ విధంగా ఈ అనువకల ఏం చేశాడు? ఇహలోకంలోను పరలోకంలోను ఉన్నతి కోసము పరమాత్మని ప్రార్థించి హవనము చేయుట అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పబడి ఉన్నది. ఇది 5వ అనువాకము. 4వ అనువాకం. 4వ అనువాకం. ఇప్పుడు ఏం లేదండి, మనకి ఆరోగ్యం సరిగ్గా లేదు, విద్యార్థికి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఏం చదువుకుంటాడు? చదివాడు, జ్ఞాపకం పెట్టుకునే శక్తి లేదు. అప్పుడేం గుర్తుంటుంది? వాడు సరిగ్గా తినలేదు, ఆకలితో కడుపు కాలుతుంటే చదువేమొస్తుంది? అందుకని ఇవన్నీ కావాలి అని కోరాడు. అసలు ఈ సాధన ఎలాంటివి? వేదాంతంలో 3 రకాల సాధనలు చెప్పారు. ఒకటి మానసిక సాధన, అంటే అదే సంహితోపాసన. వాచిక సాధన అంటే జపము చేయుట. కాయిక సాధన అంటే హోమము చేయుట. ఏమండి, నాకేమడుగుతున్నాడినా? మేధాశక్తినియ్యి, ఆరోగ్యాన్నియ్యి, చక్కటి శరీర దార్ఢ్యాన్నియ్యి, సరి అయిన బుద్ధిని కూడా ఇయ్యి. ఇక్కడ రెండో భాగంలో ఏమడుగుతున్నాడు? హోమ మంత్రాల్లో మొదటి పార్ట్ ఏమో జపాలండి. మనం చదువుకున్న మంత్రంలో మొదటిది జప మంత్రాలు. రెండో భాగం ఏమన్నా హోమ మంత్రాలు, స్వాహ 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 దగ్గర నుంచి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ధనమియ్యి. ఎందుకు? మళ్ళీ తిరిగి ఇవ్వడానికే లోకానికి. ఇట్లా హోమం. భగహ అన్నాడు, ఎక్కడ పడితే అక్కడ భగ 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 అన్నాడు. భగము అంటే ఏంటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణా భగ ఇతీరిణ అన్నారు. ఈ 6 అంశాలు కలిగి ఉన్న అన్నాన్ని భగహ అంటారు. ఐశ్వర్యస్య సమగ్రస్య, అన్నిటి యందు కూడా ఈశిత్వ సిద్ధి, అంటే దాని మీద అధికారము కలిగి ఉండడు. సమగ్రంగా, కొంత కొంత కాదు, సమగ్రముగా అంటే పరమాత్మ అని. వీర్యస్య శక్తి, యశః కీర్తి, శ్రియ ధనము, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ, జ్ఞానము వైరాగ్యము, ఈ 6 ఉంటే భగ. ఇది ఏమడిగాడు? మేధాశక్తి అడిగాడు, ధన ప్రాప్తి అడిగాడు, యశస్సు శ్రేయస్సు ప్రాప్తి అడిగాడు, చిత్తశుద్ధిని అడిగాడు, శిష్యుల ప్రాప్తిని కూడా అడిగాడు. ఏమండి, ఇప్పుడు ఈయన డబ్బులు ఎందుకు అడిగాడండి మరి అంటే, అక్కడ బోల్డు కర్మకాండలు చేయాలి, యజ్ఞయాగాదులు చేయించాలి, వాటి డబ్బు కావాలి కదా. ధనం లేకుండా ఎట్లా చేస్తాడు? అంచేత ఇవన్నీ కూడాను వృద్ధి పొందటానికి మాత్రమే అడిగాడు. అజ్ఞానము పోగొట్టుకోవటానికి మాత్రమే అడిగాడు అని ఈ ఈ అనువాకాన్ని చెప్పుకున్న తర్వాతి అనువాకంలోకి మనం వెళ్దాం. ఏమిట తర్వాత అనువాకం? దీన్ని వ్యాహృతి చతుష్టయం అంటారు. ఆ మాట వినిపించట్లేదు నీకు? ఆ వస్తుందండి. వాయిస్ ఇదే బ్రేక్ అవుతుంది. ఇదే అదేంటి అందరికీ వినిపిస్తుంటే నీ ఒక్కదానికే వినిపించట్లేదా? అంటే ఆవిడ డివైస్ ఏదో ప్రాబ్లం. అంటే పక్కనే ఉంటుంది కదా, అందుకని వినపడట్లేదేమో. ఆఫ్ చేసేస్తే పక్కనే వినపడుతుంది బాగా. వ్యాహృతి చతుష్టయం. మిగతా వాళ్ళ దగ్గర వినపడుతోంది కదండి? వినిపిస్తుందండి. రైట్. వ్యాహృతి చతుష్టయం తర్వాత మంత్రం ఏమిటది?
భూర్భువః సువరితి వా ఏతాస్తి స్రో వ్యాహృతయః తాసాముహ స్మైతాం చతుర్థీమహాచమస్య సా ప్రవేదయతే మహ ఇతి తద్బ్రహ్మ స ఆత్మా అంగాన్యాన్యా దేవతాః భూరితి వా అయం లోకః భువ ఇత్యంతరిక్షం సువరిత్యసౌ లోకః మహ ఇత్యాదిత్యః ఆదిత్యేన వా సర్వే లోకా మహీయంతే. భూ భువః సువః ఇది ఎన్నున్నాయండి ఇక్కడ చెప్పుకున్నా ఇప్పుడు? భూ భువః సువః మూడు. ఇది ఏతాః ఇవి వై ప్రసిద్ధములైన తిస్రః వ్యాహృతయః మూడు వ్యాహృతులు ఉన్నాయి. తాసాం ఆ మూడింటి అపేక్షతే చతుర్థి నాల్గవ వ్యాహృతి మహః దాని పేరు మహః అంటే భూ భువః సువః మహః అన్నమాట. వ్యాహృతి అని ఆహ ప్రసిద్ధి చెందినది. ఏతాం అంటే ఇది ఈ మహః దీనిని మహాచమస్యః మహాచమసః అనేటటువంటి ఆయన కుమారుడైనటువంటి అతను ప్రభేదయతే స్మ మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాడు. తత్ ఆ నాలుగవ వ్యాహృతియే బ్రహ్మము. సహ అది ఆత్మ అంటే పైన చెప్పినటువంటి భూభువః సువః అనే వ్యాహృతులకు ఆత్మ లాంటిది. అన్య దేవతాః ఇతర సమస్త దేవతలు అంగాని దానికి అంగములు ఊరితి వ్యాహృతి అయం లోకః ఈ లోకమునకు భూ అని పేరు. భువ ఇది వ్యాహృతి అంతరిక్షం అంతరిక్షము. భువః అనే వ్యాహృతి. సువ ఇత్యసౌ లోకః ఆ ప్రసిద్ధమైన స్వర్గలోకం ఏదైతే ఉందో అది సువః అనే వ్యాహృతిని చెప్తుంది. మహః ఈ నాలుగో వ్యాహృతి ఆదిత్యః ఆదిత్య రూపము. ఆదిత్యేన వావ సర్వే లోకాః మహీయంతే ఆదిత్యుడి వలనే సర్వలోకాలు బాగా మహిమాన్వితములు అవుతున్నాయి. ఎలా? ఈ నాలుగు వ్యాహృతులు ఉపాసన చేస్తే దాని ఫలితాన్ని మనకి ఇక్కడ చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ ఏది ఏది ప్రధానమైంది? అన్నిటికన్నా ముందు నాలుగవది ప్రధానమైంది అక్షరం కనుక ఈ నాలుగవది ప్రధానమైంది కనుక దానిని ఏమనుకోవాలి మనం? బ్రహ్మము అనుకోవాలి. మిగతావన్నీ బ్రహ్మమునకు అంగములు కనుక ఏ దేవతనైనా ఈ వ్యాహృతుల ద్వారా ఉపాసన చేస్తే అది పరమేశ్వరుని ఉపాసనగా అవుతుంది. మహః అంటే ఆదిత్యుడు. సూర్యుడు కూడా పరమేశ్వరుడే. పరమేశ్వరుడే మనకి సూర్య రూపములో సమస్త లోకమును ప్రకాశింపజేస్తున్నాడు. ఇక వాటి తర్వాత చెబుతున్నాడు చూడండి. భూరి ఇప్పుడు ముందే చెప్పాడు లోకాలు చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు. భూరితి వా అగ్ని భువ ఇతి వాయు సువరిత్యాదిత్యః మహ ఇతి చంద్రమాః చంద్రమసా వా సర్వాణి జ్యోతిర్షి మహీయంతే. ఈ భూ అనే వ్యాహృతి అగ్ని, భువ అనే వ్యాహృతి వాయు, సువః అనే వ్యాహృతి సూర్యుడు, మహా అనే వ్యాహృతి చంద్రమ. చంద్రమ అనేటువంటి మహావ్యాహృతి అంటే ఆ చంద్రుడి వలనే సర్వాణి జ్యోతిగుంషి అన్ని జ్యోతిస్సులను మహిమాన్వితుల్ని చేస్తున్నాడు. అంటే అగ్ని అన్నది వాక్కునకి, వాయువు అన్నది స్పర్శకి, ఆదిత్యుడు అన్నది చక్షువులకు అధిష్టాతలు. ఇక చంద్రుడి దేనికి అధిష్టాత? మనసుకి. కనుకనే చంద్రుడు అన్ని జ్యోతిషులలో
ఇంద్రియాలలో మనసులాగా ప్రఖ్యాతుడై ఉన్నాడు. అందుకే చంద్రుడికి మహావ్యాహృతి ఇవ్వటం జరిగింది. ఇంకోటి ఉంది, ఇంకోటి చెప్తున్నాడు. భూరితి వార్చహ అంటే ఋగ్వేదం అనమాట. భువ ఇతి సామాని సామవేదం. సువరితి యజూంషి. సువహ అంటే యజుర్వేదాన్ని. మహ ఇతి బ్రహ్మ బ్రహ్మణా వావ సర్వే లోకా మహీయంతే. భూ అనే వ్యాహృతియే ఋగ్వేదము, భువహ అన్నది సామవేదము, సువహ అన్నదేమన్నా సువహ అన్నది ఏమిటి? సువరితి యజుంషి యజుర్వేదము. అట్లాగే మహహ అన్నది అధర్వణ వేదము లేక బ్రహ్మ పదార్థము అని చెప్పి, అంటే ఇందులో వేదములతో ఈ వ్యాహృతుల్ని భావన చేసి ఉపాసన చేయటం. ఇక మళ్ళీ భూరితి వై ప్రాణ భువ ఇత్యపాన. ఇది ఎక్కడుందండి? మనలో ఉన్నాయి. మీరు గమనించినైతే అండము పిండము రెండింటినీ కలిపి చెబుతుంటాడు, ఎక్కడైనా వదిలిపెట్టడు. భూరితి వై ప్రాణ భువ ఇత్యపాన సువరితి వ్యాన మహ ఇత్యన్నం అన్నేన వా సర్వే ప్రాణా మహీయంతే తావా ఏతశ్చతస్రశ్చతుర్థా చతశ్చతుస్రస్రో వ్యాహృతయః తాయో వేద స వేద బ్రహ్మ సర్వేస్మై దేవా బలిమావహయంతి. ఈ భూ అన్నది ఏమన్నా భూ వ్యాహృతే ప్రాణము, భువ వ్యాహృతి ఏమన్నా అపానవాయువు, సువ వ్యాహృతి వ్యానవాయువు, మహహ అన్నది అన్నము. అన్నము అని ఎందుకన్నారండి? అన్నము అంటే కేవలం బియ్యము, కందిపప్పు, చింతపండు కాదు. మనము అనుభవించే ప్రతీది అన్నమే. మనం ఏదైతే అనుభవిస్తామో అన్నమే. సరే, కనుక అన్నం లేకపోతే మనకి శక్తి లేదు. కనుక సమస్త ప్రాణులని మహిమాన్వితులు చేయగలిగింది అన్నమే. అవే అంటే ఈ 4 వ్యాహృతులను 4 విధాలుగా, ఒక్కొక్కటి మళ్ళీ 4 విధాలుగా మొత్తం 16 అయినాయండి. తాయ వేద, ఎవడైతే వీటిని తెలుసుకుంటాడో స బ్రహ్మ వేద, అతడు బ్రహ్మమును తెలుసుకున్నవాడవుతాడు. అస్మై అంటే ఈ బ్రహ్మవేత్త కొరకు సర్వే దేవాహ అందరు దేవతలు బలిం ఆవహంతి అంటే కానుకలని సమర్పిస్తారు. కానుకలు సమర్పిస్తే వారు వృద్ధి చెందుతారు అని. అంటే ప్రాణముల విషయంలో ఈ వ్యాహృతులు ప్రయోగించి ఉపాసన చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పాడు అనమాట. వ్యాహృతి అంటే ఏంటండి? పూజా విధానం అన్న వ్యాహృతి అంటే కనుక ఆ సౌండ్స్ మా దీన్ని మీకు ఆ, ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి లోక దృష్టితో చూస్తే భూ భువ సువహ మహః 4 వ్యాహృతులు పెట్టండి. లోక దృష్టి చూస్తే భూమి, అంతరిక్షము, స్వర్గము, ఆదిత్యుడు. దేవతల దృష్టితో చూస్తే అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు. వేద దృష్టితో చూస్తే ఋగ్వేద, సామవేద, యజుర్వేద, బ్రహ్మము. ప్రాణ దృష్టితో చూస్తే ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, అన్నం. అంటే ఈ మహః అన్నది అంగి ప్రధానమైనది. మిగిలిన 3 అంగములు భూభువస్వ అంగములు అని మీరు తెలుసుకోవాలి. ఇది ఎన్నో ఎన్నో అనువాకం ఇప్పుడు చెప్పుకుంది? 5వ 5వ అనువాకం చెప్పుకున్నాం. ఇక బ్రహ్మమును పొందు విధానము అంటే షష్ఠానువాకం అనమాట. ఇది ఏం బుక్ ఇది? ఇది? అయితే సరే. షష్ఠానువాకం. సయ ఏషోంతర్హృదయ ఆకాశ తస్మిన్నయం పురుషో మనోమయ అమృతో హిరణ్మయ అంతరేణ తాలుకే
యయేషస్తన ఇవావ లంబతే సేంద్రయోనిః యత్రాశౌకే శాంతో వివర్తతే వ్యపోహ్య శీర్షకపాలే భూరిత్యజ్ఞౌ ప్రతితిష్ఠతి భువ ఇతి వాయౌ సువరిత్యాదిత్యే మహ ఇతి బ్రహ్మణి. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతిశ్చక్షుష్పతిః శ్రోత్రపతిర్విజ్ఞానపతిః ఏతత్తతో భవతి. ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మా ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వః. ఇక్కడికి ఈ అనువాకం పూర్తయింది. దీని అర్థాన్ని చెప్పుకుందాం ఇప్పుడు. అంతర్హృదయ ఆకాశ తస్మిన్నయం పురుషో మనోమయ అమృతో హిరణ్మయ. ఇప్పుడు ఇందాక దాకా ఏం చెప్పుకున్నాము? సహా ఆ బ్రహ్మ పదార్థాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఏమండి? గురుగారు, చెప్పండి. మీరు అండపిండం అన్నారు కదా, ఏది అండము ఏది పిండము? లోకం గురించి చెప్తే అండము, ఆహా. లోకము గురించి చెబితే అండము, ప్రాణము అపానము వ్యానము శరీరము మన గురించి చెబితే పిండం. అచ్చా, అచ్చా. ధన్యవాదాలు. ఏమండి? అర్థమైందమ్మా? అర్థమైంది గురుగారు. సరే, ఇప్పుడు ఇది ఎన్నో అనువాకం అనుకున్నాం? ఆరోదండి, షష్టం. 6వ అనువాకం చెప్పుకోవాలి. సారీ, సహా అతడు అంటే ఆ బ్రహ్మ పదార్థము ఏదైతే ఈ హృదయం లోపల, అంటే హృదయాకాశం అంటే తెలుసు కదండి. ఇది చాలా జాగ్రత్తగా ఈ అనువాకాన్ని పట్టుకోవాలండి. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. అయ్యో అయితే నాకు ఇప్పుడే అర్థం కాలేదని అనకండి, అర్థమైపోతుంది, కంగారేం లేదు. ఈ ఈ హృదయాకాశంలో ఉన్నటువంటి ఎలా ఉన్నట్టేనా హిరణ్మయ, చాలా శుద్ధమైనటువంటి బంగారంలాగా ప్రకాశ స్వరూపమైనటువంటి అమృత అంటే వినాశము లేనటువంటి వాడు. మనోమయ మనసే తానుగా కలిగిన వాడు. పురుష అతను ఉన్నాడండి. ఎక్కడున్నాడండి? నీ హృదయాకాశంలో పరమాత్మ చైతన్యం ఉన్నది. ఇందులో ఏం డౌట్ లేదు కదా ఇప్పుడు చెప్పుకున్న దానికి. మన మన హృదయాకాశంలో పరమేశ్వరుడు మన మనస్సులో ఉండి పరమాత్మ ఆ పరబ్రహ్మము సమస్త ప్రాణుల యందు అంతర్యామి అయి ఉన్నాడు. ఎంతున్నాడయ్యా? అంగుష్ట ప్రమాణంలో ఉంటాడండి. అంగుష్ట ప్రమాణమైన ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశంలో ప్రకాశ స్వరూపుడిగా, అవినాశిగా అంటే నాశము లేనటువంటి వాడిగా పరమాత్మ ఉన్నాడు. ఉంటే ఏమిటి? అంతరేణ తాలూకే ఈ రెండు తాలువుల మధ్య ఏదైతే మన రెండు తాలువులు ఉన్నాయి కదండి, ఈ దవడల మధ్యలో ఏమిటండి వేలాడుతోంది?
నాలుగు. ఏ నాలుక నాలుక అంటారు దాన్ని? ఆ కొండ నాలుక. కొండ నాలుక. ఆ, అంతరేణ తాలూకే మధ్యలో అన్నమాట. యహ ఏ ఏషః ఈ స్తన ఇవ అవలంబతే, అంటే స్తనములాగా ఇట్లా వేళ్లాడుతూ ఉంటుందో దాని లోపల ఎక్కడ ఎత్ర ఎక్కడైతే అసౌ ఇది కేశాంత మూలస్థానము, ఇది ఎక్కడ దగ్గర ఉంటుందండి? ఈ అంగళి, ఈ కొండనాలిక పైకి దగ్గర ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీ మీ మనసులో మీ మీ నోరుని మీ తలని మీరు ఊహించుకోండి. ఇక్కడ ఇక్కడ వరకు మూలస్థానం ఎక్కడ దాకా ఉంటుంది? బ్రహ్మరంధ్రం వరకు ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం ఏమిటండి అని అంటే, ఎప్పుడైనా చిన్నపిల్లలు పుట్టంగానే ముట్టుకుంటే తెలుస్తుంది. మొత్తం అంతా గట్టిగా ఉంటుంది, మధ్యలో మాత్రం మాడి దగ్గర మెత్త మెత్తగా ఉంటుంది. ముట్టుకోకండి రా అంటారు దాన్ని. అదే బ్రహ్మరంధ్రము. ఏమండి, ఈ బ్రహ్మరంధ్రము ఏదైతే ఉన్నదో అంటే ఏం చేస్తుంది? ఈ శిరస్సుని రెండు భాగాలుగా చేసుకుంటుంది అది. ఈ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అంటే ఈ ఈ కొండనాలిక నుంచి ఈ బ్రహ్మరంధ్రం వరకు ఉండే ఏ నాడైతే ఉందో దీన్ని సుషుమ్నా నాడి అంటారు. సుషుమ్నా నాడి. దానికి అంటే ఈ ఈ రూట్ మ్యాప్ ఉందే, పరమాత్మ ఎక్కడున్నాడు ఇప్పుడు? హృదయాకాశంలో ఉన్నాడు. వాడు ఎక్కడికి వస్తున్నాడు? ఇలా పైకి వచ్చి కొండనాలికి టచ్ అవుతున్నాడు. ఈ కొండనాలిక నుంచి పైకి వెళ్ళి బ్రహ్మరంధ్రానికి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే పరమాత్మని చేరుకోవటానికి ఇది ఏమిటనమాట? రోడ్డు. కనుకే దీన్ని ఏమన్నారు? ఇంద్రయోని అన్నారు. అంటే పరమాత్మ ప్రాప్తి ద్వారము అని. ఇది ఎట్లా? భూహు ఈ వ్యాహృతి యొక్క అర్థరూపము అగ్నౌ ప్రతిష్ఠితి, అగ్ని యందు ప్రతిష్ఠించబడుతుంది. భువః అనే అర్థము వాయువునందు ప్రతిష్ఠితమవుతుంది. సువః అనేది సూర్యుడు నందు ప్రతిష్ఠితమవుతుంది. మహః అన్నది అర్థస్వరూపము అంటే సగము బ్రహ్మణి బ్రహ్మమునందు ప్రతిష్ఠితమవుతుంది. అంటే కొండనాలికకు ముందు కేశములకు మూల స్థానమైన బ్రహ్మరంధ్రం ఉందయ్యా. హృదయం నుండి బయలుదేరినటువంటి కొండలోకి లోకి పోతూ రెండు కపాలాల భాగాన్ని వేరుతున్న సుషుమ్నా నాడి మీకు ప్రసిద్ధమైందయ్యా. దానికే ఇంద్రుడు అనేటటువంటి ప్రాప్తిస్థానము, పరమేశ్వరుడు ప్రాప్తిస్థానము. అంతకాలమును అంటే మరణాంతకాలములో ఆ మహాపురుషుడు ఇగో ఈ దీన్ని ఛేదించుకుంటూ బ్రహ్మలోకానికి వెళ్తాడు, అంటే మోక్ష ప్రాప్తికి. అందుకే కపాల మోక్షం అయ్యేదాకా ఆగుతారు. అందుకే అర్థమైందండి. ఇట్లా ఒక్కొక్కటి ఆప్నోతి స్వరాజ్యం. ఇలా బ్రహ్మరంధ్రమును చేరిన వాడు అంటే దీన్ని ఏమంటారు? దీని ఏం చెప్పారు? ఇంద్రయోని. ఈ ఈ బ్రహ్మ ప్రాప్తి పొందినవాడు స్వరాజ్యం ఆప్నోతి, తన మనస్సుపై ఆధిపత్యాన్ని పొందుతాడు. మనసస్పతి వాక్పతి అంటే వాక్కు ఎందు అధీశుడు అవుతాడు. చక్షుష్పతి నేత్రము యొక్క అధిపతి అవుతాడు. శ్రోత్రపతి శ్రవణానికి అధిపతి అవుతాడు. విజ్ఞానపతి విజ్ఞానమూర్తి అవుతాడు. తతః అంటే ఈ సాధన చేసిన చేత ఈ ఫలితాలు లభిస్తాయ్యా. ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం. ఇది ఈ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మము. బ్రహ్మము అన్నప్పుడు పరమాత్మ అండి. బ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఒకడు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. బ్రహ్మము ఆకాశ శరీరం. ఆకాశం ఎక్కడుంది? సర్వత్రా ఉంది. అంచేత ఈయన సర్వత్రా ఉన్నాడు. ఆకాశ సదృశము. సత్యాత్మ సత్యస్వరూపుడు. ప్రాణారామం ఇంద్రియాది సమస్త ప్రాణులకి విశ్రాంతి, ఆరామం విశ్రాంతినిచ్చేవాడు.
మన ఆనందం, మనస్సునకు ఆనందాన్ని ఇచ్చేవాడు. శాంతి సమృద్ధం, శాంతిని సమృద్ధిగా ఇచ్చేవాడు. అమృతం అంటే మరణం లేనివాడు. ఇది అని భావించి ప్రాచీన యోగ్యోపాస్వ, ఓ నాయన ఇలా యోగాన్ని ఆచరించు, ఉపాసించు అన్నాడు. ఇట్లా ఏమిటైందన్నమాట. అంచేత ఈ సాధనలు ఇచ్చే ఫలం ఎట్లా ఉంటుందంటే, ఆకాశ శద్రుడుగా నిరాకారుడవుతాడు, సర్వవ్యాపి అవుతాడు, సూక్ష్మదేహి అవుతాడు, ఏకమాత్రముగా సత్య స్వరూపుడవుతాడు అని ప్రాచీనులు బ్రహ్మ ప్రాప్తిపై యోగ్యత ఎవరికి కలదో ఆ శిష్యుడికి చెప్పినటువంటి ఇది అని మనం 6 అనువాకాలు ఇవాళ చెప్పుకున్నామండి. అంటే 4, 5, 6 3 అనువాకాలు చెప్పుకున్నట్టున్నాం ఇవాళ. 7, 8 ఇక మిగతా తర్వాత రేపు చూద్దాం. ఇవాళకి ఇక్కడ ఆపేద్దాం.